వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ కొత్తగూడెం భద్రాచలం. భద్రాచలంకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? ఈ చెయ్యి కాలు చెయ్యి షేక్ అవుతుండే, పార్కిన్సన్ అంటారు దాన్ని. బయట డాక్టర్లు ఏం చెప్పిర్రు? బయట డాక్టర్ దగ్గరికి పోతే ఏమన్నారు? ఈ టాబ్లెట్ వాడాలా, ఎంతకాలం గిట్టే ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది నీకు? 6 సంవత్సరాలు ఉంది సార్. 6 సంవత్సరాల నుంచి ఉంటే నీకు ఇంకా మందులు మింగుతూనే ఉన్నావు, అది తక్కువ అయితే లేదు. అట్నే వాడాలా, తగ్గదన్నారు కదా. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 1 నెల అయింది. 1 నెలలో ఎంత తక్కువ ఉంది? అది కొద్దిగా తగ్గింది సార్. షేకింగ్ తక్కువ ఉందా? అన్నం నోరు కాడికి వస్తుందా? చెయ్యి పెట్టు, నోరు కాడ పెట్టు, మంచిగా తింటున్నావు. అప్పుడు తిని రాకపోతుండే ఎట్లుండే నాయనకు? అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది అని 1 నెల. మరి ఇంకా నువ్వు 6 నెలలు చేస్తే రన్నింగ్ చేస్తావు, మరి తక్కువ కాదన్న డాక్టర్లు, వాళ్ళు డాక్టర్ తక్కువ అన్నారు కదా. తక్కువ కాదు, జీవితాంతం వాడాల్సిందే అన్నారు. మరి ఇక్కడ శాశ్వతంగా తగ్గిపోతుంది. అందుకోసమే హోమియోపతి శాశ్వత నివారణ. దీని మూలాన్ని దొరకబట్టి కరెక్ట్ మంది ఇచ్చేది హోమియోపతి. వాళ్ళు తొక్కిపెట్టి అనగదొక్కి అప్రపూర్తి కాపేది అది. అంతేనా? అది ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. లేచి నిలబడినాడు, ఇటు వచ్చాడు పో, మంచిగా నడుస్తున్నావు కదా. అప్పుడు కాలు నొప్పి వచ్చింది, కాలు ఇప్పుడు కూడా కొద్దిగా ఏడుతుంది, చెప్పు వేసుకుంటే కొద్దిగా ఏడుతుంది కాలు. చెప్పు మీద అయితే ఉత్తకాలే కదా, చెప్పు మీద. అప్పుడంత బాధ లేదు, కాదు, మంచిగా నడుస్తున్నావు. కూర్చో. గట్లా హోమియోపతిలో 1 నెలలో గంత రిజల్ట్ అంటే ఆయనకు సరైన మందు కరెక్ట్ పడ్డది. పడితే ఇట్లా రిజల్ట్ ఉంటుంది. ఏళ్ళ పంట ఉన్న సమస్య నేను చెప్తూనే ఉన్నా కదా టీవీలో. ఏళ్ళ పంట ఉన్న సమస్య అయినా సరే సిమిలర్ డ్రగ్ కరెక్ట్ పడితే 24 అవర్స్లో మార్పు, 1 మంత్లో తేడా ఉంటుందని చెప్పినా కదా. అది ఉన్నది. ఇది ఈ రిజల్ట్ అనమాట. థ్యాంక్ యూ. మాకు కూడా అట్లా అనిపించింది. అనిపించుడు కాదు, మంచిగా అయిపోయినావు. అది అనిపించేది లోపట, మీదికి ఫిజికల్గా నీకు బయటకు కనిపిస్తుంది కదా. షేకింగ్ అంతా వాయన్. మళ్ళా ఇంకా రన్నింగ్ చేస్తే ఇక కంటిన్యూ చేయాలి 6 నెలలు.